ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు కదా! ఇప్పుడు ఉచిత పథకాలు సూపర్ 6 అని అన్నారు. మరి సూపర్ 6లో ఎన్ని పథకాలు మీకు అందాయి? మాకు అదే పిల్లల పేరున ఇచ్చారండి అంతే. 13,000 వచ్చాయా? 15,000 వచ్చాయా? 13,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వచ్చాయా? ఒకరికి వచ్చాయి. ఒకరికి వచ్చాయి అంటే ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి వస్తాయన్నారు. అన్నారు కానీ తర్వాత వేస్తారన్నారు, తర్వాత వేస్తారని వేయలేదు. కానీ చాలా మందికి వచ్చాయంటున్నారు. మీకెందుకు రాలేదు? తిరగడమే సరిపోతుంది అంతే. అంటే ఇంతకు ముందు అమ్మఒడి బావుందా? ఇప్పుడు తల్లికి వందనం బావుందండి. అమ్మఒడి అప్పుడుదే బాగుందండి మరి. బాగుంది ఇది అన్నారు కానీ అవ్వట్లేదు. ఇది గ్యారంటీ ఇవ్వలేదు. ఒకటి వేస్తారు, రెండు వేస్తారు అన్నారు, ఇస్తారన్నారు, ఇవ్వట్లేదు. తిరగడమే అంతే. ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యం కూడా పెట్టారు కదా! ఆల్రెడీ తెలంగాణలో మనం ఫ్రీ బస్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాము. మరి ఏపీలో ఫ్రీ బస్ సౌకర్యం అనేది కరెక్ట్ గానే ఉందంటారా? కరెక్ట్ గానే ఉందండి మరి. అంటే ఇప్పుడు జగన్ కూడా ఒక బుక్ ఓపెన్ చేశారు కదా! జగన్ 2.0 అని చెప్పేసి మరి అన్యాయాల్ని కాపాడుతాం అని చెప్పేసి. నిజంగా ఆ 2.0 పనికొస్తదంటారా? అంతే. జగన్ పరిపాలనకు ఇంకా మన చంద్రబాబు పరిపాలనకు తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఏం లేదు. ఆయన ఇచ్చిన పథకాలు ఈయన ఇస్తానని, ఈయన ఇచ్చిన పథకాలు ఇస్తానని ఇంక అదేనండి. ఇంక అంటే తేడా ఏం లేదు. నవరత్నాలు ఉండే కదా అప్పుడు. ఉన్నాయంటారు అన్ని. ఇప్పుడు పరిపాలన ఎవరు ప్రభుత్వం ఎక్కితే ఏదో చెబుతారండి. రెండు ఇస్తారు, రెండు ఎవరు ఇళ్ళని నడుతుంది అంతే. ఇంకా అది మామూలే. అంటే మీ ఉద్దేశంలో నవరత్నాలు మంచిగుందా? లేకపోతే సూపర్ 6 మంచిగుందా? అప్పటికి ఆ ప్రభుత్వం బాగుందమ్మా, ఇప్పటికి ఈ ప్రభుత్వం బాగుంది. ఏది ఫ్రీ ఇస్తే అది వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు అంతే ఇప్పుడు జనాలు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇచ్చేది అనుకోండి వాళ్ళ వెనకాల చెప్పడం బాగుంది అంటారు.